హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ డిజైన్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనము 1.5 ఇంచు వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనము క్లాత్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరిలో. ఆ తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇది మనము ఒక డోరీలా తయారు చేసుకోవాలన్నమాట. దారం కనిపించకుండా ఇలా లోపల ఇలా మడత పెట్టుకుంటూ నీట్గా అయితే సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎన్ని పీసులు అయితే ఇలా జాయింట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నామో వాటిని ఇలా మడత పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్లు ఇలా చేసి సెంటర్లో స్టిచ్ చేసినట్టుగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. పెద్దగా ఇలా రెడీ చేసుకున్నాక 2 ఇంచుల వెడల్పుతో పీసులు అయితే కట్ చేసుకోవాలి. వీటిని మనము హ్యాండ్స్లో అయితే స్టిచ్ చేసుకోవాలండి. దాని గురించి అయితే ఇలాగా 2 ఇంచుల వెడల్పుతో పీసులు అయితే కట్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా సేమ్ కటింగ్ అనేది చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసుకొని మధ్యలోకి మనం డిజైన్ చేయడం కోసం అయితే కటింగ్ అనేది చేస్తాను. కానీ మీకు చూపించడం కోసము ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా అయితే మళ్ళీ చాక్ పీస్తో ఇలాగ డ్రా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలని. అందుకని ఇక్కడ పీస్ అయితే కట్ అయింది. ఇలా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చివరిలో 1/2 ఇంచ్ కంటే తక్కువ క్లాత్ని ఇలా పట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ చివరిలో ఇలాగా స్టిచ్ చేసుకొని క్లాత్ ఇలా లోపలికి వెళ్ళినట్టుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే మనము నార్మల్గా హ్యాండ్స్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో చివరిలో అలాగే రివర్స్ చేసుకొని అదేవిధంగా దీన్ని కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. మూల దగ్గర అయితే చిన్నగా దారం కట్ అవ్వకుండా చిన్నగా కట్ అనేది పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే రివర్స్ అనేది చేసుకోవాలి. వేళ్ళ సహాయంతో నీట్గా ఇలాగా మనకి క్లాత్ ఇలా బయటకు వచ్చినట్టుగా చూసుకుంటూ నీట్గా ఇలా రఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తము లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పీసులను అయితే కట్ చేసుకున్నాం కదా చిన్నగా 2 ఇంచ్ వెడల్పుతో. ఆ పీసులతో మనము డిజైన్ అనేది చేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. నీట్గా లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాక తర్వాత సైడ్కి క్లాత్ అనేది ఉంటుంది కదా అది నీట్గా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాక రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇలా అదే విధంగా రెడీ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్ పీస్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అంటే మనకి సెంటర్ పాయింట్ నుంచి 2 ఇంచీలు ముందుకి ఇలా డ్రా చేసుకుంటే ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత గోల్డెన్ లేస్ని తీసుకొని అంటే మనకి బ్లౌజ్కి ఏది మ్యాచింగ్ అయితే ఆ లేస్ అనేది తీసుకొని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజు గోల్డెన్ కలర్ కాబట్టి నేను గోల్డెన్ లేస్ని అయితే మ్యాచింగ్గా తీసుకున్నాను. వీటి మీద వేరే కలర్ వేసినా బాగుంటుంది. కాకపోతే చీర కూడా గోల్డెన్ కలర్గా ఉంది కాబట్టి నేను గోల్డెన్ లేస్ని తీసుకున్నాను. ఆపోజిట్ కలర్ వేసుకున్నా బాగుంటుందండి డిజైన్ అంటే ఈ డిజైన్ కోసం చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ పీసులను అయితే కట్ చేసుకున్నాం కదా ఎక్కడైతే డ్రా చేసుకున్నామో వాటిపైన ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటూ
ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే మధ్యలోకి ఇలాగా ఫోల్డింగ్ చేస్తూ కాకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అంటే మనకి కొద్దిగా చిన్నగా గ్యాప్ అనేది రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ కంటే కొంచెంగా తక్కువ గ్యాప్ ఇచ్చుకుంటే నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా చక్కగా వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న పీసుల్ని ఇలా మధ్యలోకి అంటే సగంకి ఇలా ఫోల్డింగ్ చేయకుండా చిన్నగా గ్యాప్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం వీటిలో పూసలు అనేది కుట్టుకోవాలన్నమాట. దాని గురించి అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నీట్గా రెడీ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే తక్కువ గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుందండి. డిజైన్ అనేది చాలా చక్కగా చాలా అందంగా రెడీ అవుతుందన్నమాట. ఇలా సింపుల్ డిజైన్లు స్టిచ్ చేసుకుంటే మనము కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇలాంటి సింపుల్గా డిజైన్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా డిజైన్స్ అనేది వచ్చేస్తాయి. అందుకని ఈ విధంగా కొత్త వారి కోసం చాలా ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుగైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. రెండో హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా చాలా చక్కగా ఉంటుందండి. డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది, అలాగే తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎక్కువ హెవీ స్టిచ్ కాకుండా చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. నీట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా బ్లౌజ్ని కట్ అవ్వకుండా చూసుకుంటూ చిన్నగా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ తర్వాత దీనిపైన లేస్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. అందుకని ఇక్కడ మనము స్టిచ్ చేసుకున్న క్లాత్ని నీట్గా ఫినిషింగ్తో అయితే కట్ చేసుకున్నాము. అంటే డిజైన్ దగ్గర ఉన్న దారాలు అయితే మనకి బయటికి రాకుండా చక్కగా ఫినిషింగ్కు రావడం కోసం ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుందండి. డిజైన్ అనేది చాలా నీట్గా చాలా చక్కగా ఉంటుందన్నమాట. నేను ఈ డిజైను కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి సింపుల్ మెథడ్లో అయితే ఈ విధంగా నేను సొంతంగా అలాగా స్టిచ్ చేశానండి. నేను ఇక్కడ కూడా ఈ డిజైన్ అనేది చూడలేదన్నమాట. చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది. రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ లేసు చివరిలో అయితే ఒక స్టిచ్ చేసుకున్నాము. మళ్ళీ అటు సైడ్ ఒకటి వేసుకున్నాక మళ్ళీ పక్క నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత గోల్డెన్ దారం అయితే తీసుకోవాలి. 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని సూదులు ఇలా గుచ్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడైతే నేను సూదిని గుచ్చి ఇలా డిజైన్ అనేది గోల్డెన్ పూసలతో రెడీ చేస్తున్నాను. కొంచెం చిన్నగా కాకుండా మీడియం సైజులో మనకి పూసలు అనేవి దొరుకుతాయండి, గోల్డెన్ కలర్ పూసలు. ఆ పూసల్ని ఇలా మధ్యలో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనము దారం బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో నీట్గా చక్కగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ డిజైన్లో దారం అనేది చిక్కు పడిపోతూ ఉంటుంది. అలా చిక్కులు కాకుండా చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ దగ్గర నుంచి అయితే మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్తో రావాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ 2 సార్లు అయితే ఇలాగా సూదిని తిప్పుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే పోస్ అనేది మనం పైకి ఇలాగ చేతులు లాగినా సరే అంటే ఊడకుండాను చక్కగా వస్తుంది.
ఊడిపోకుండా వస్తుందండి. ఈ విధంగా అయితే ఇలా పోసు లోపల పెట్టి మళ్ళీ కింద నుంచి అయితే 2 సార్లు ఇలాగా సూదైతే తిప్పుకోవాలి. చూడండి ఈ విధంగా. మనం బ్యాక్ సైడ్ అయితే ఎలాగ సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నామో బ్లౌజ్లో, అదేవిధంగా హ్యాండ్స్లో కూడా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో అయితే డిజైన్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్లో బ్యాక్ సైడ్లో డిజైన్ అనేది స్టిచ్ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ విధంగా పోసులు పెట్టుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. పోసులు కుట్టేటప్పుడు దారం అనేది 4 ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొత్త వారి కోసం అయితే చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే పూసలను అయితే స్టిచ్ చేసుకోవాలి. అంటే పూసలు స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా పైకి రాకుండా నీట్గా ఇలాగా దారాన్ని లోపల నుంచి రఫ్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా నీట్గా ఇలా రెడీ చేసుకోవాలండి. ఈ డిజైన్ అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్ అయితే ఇలాగా డిజైన్ అనేది రావాలండి. అప్పుడే లుక్ అనేది బాగుంటుందన్నమాట. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.